తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 275 సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరించనున్నారు. దరఖాస్తు ప్రారంభ తేదీలు, చివరి తేదీలను త్వరలో ప్రత్యేకంగా ప్రకటించనున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. శాఖల వారీగా పోస్టుల వివరాలు. తెలంగాణ పోలీస్ శాఖలో పోస్టులు ఇవే. ఎస్సీటీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టుల సంఖ్య 148, ఎస్సీటీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య 14, ఎస్సీటీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య 3, ఎస్సీటీ సబ్ ఇన్స్పెక్టర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ పురుషుల పోస్టుల సంఖ్య 12. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో పోస్టులు ఇవే. ఎస్సీటీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య 44, తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖలో పోస్టులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య 39, తెలంగాణ జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ శాఖలో పోస్టులు, డిప్యూటీ జైలర్ పురుషులు పోస్టుల సంఖ్య 14, డిప్యూటీ జైలర్ మహిళల పోస్టుల సంఖ్య 1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. యూజీసీ, ఏఐసిటిఈ లేదా సంబంధిత గుర్తింపు సంస్థల ఆమోదం పొందిన ఓపెన్ యూనివర్సిటీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పొందిన డిగ్రీలు పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుకు అదనంగా చెల్లుబాటయ్యే ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్థుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్టంగా 5 సంవత్సరాలు, మాజీ సైనికులు, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఎస్పీఎఫ్, ఎస్ఐ పోస్టులకు 42,300 నుంచి 115,270 వరకు జీతంగా చెల్లిస్తారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు 38,890 నుంచి 112,510 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభానికి ముందే అవసరమైన ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాలని టీఎస్ఎల్పీఆర్బీ సూచించింది. ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్ 1, 2, 3 ఉపవర్గీకరణతో కూడిన తాజా సామాజిక ధృవపత్రం, ఎస్టీ అభ్యర్థులు కుల ధృవపత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2026 ఏప్రిల్ 1 తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బీసీ అభ్యర్థులు 2026 ఏప్రిల్ 1 తర్వాత పొందిన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, 1 నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికేట్లు లేదా నివాస ధృవపత్రం, దివ్యాంగులు, క్రీడాకారులు తదితర ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారు సంబంధిత ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.